పేరు లక్ష్మణ స్వామి, నేను ఉండేది నారపల్లిలో. మేము రేర్ హెర్బల్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాము. నా దగ్గర ఇప్పటి వరకు ఒక 1000 మొక్కల ఆల్బమ్ నా కారులో ఇప్పటికీ రెడీ ఉంది. ఒక 10,000 మొక్కల ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. అయితే ప్రతి ఇంట్లో 10 ఔషధ మొక్కలు అనే ఒక కాన్సెప్ట్తోని మేము ఒక ప్లాన్ చేశాము. ప్రతి ఇంట్లో అపార్ట్మెంట్లలో కూడా పెంచుకోవడానికి వీలుగా ఉండే కలబంద, రణపాల, వామాకు, తులసిలా మా రఫీయుద్దీన్ దగ్గర 18 రకాల తులసి చెట్లు ఉన్నాయి. అందులో అత్యధికంగా ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఉన్నాయి. సార్ ఇందాక చెప్తే విజయరామ్ గారు చెప్తా ఉంటే ఆయన ఒక కొత్త ప్లాన్తోని ఔషధ మొక్కల వేర్ల నుంచి వాటర్ తిరుగుతూ వస్తూ శుద్ధి చేసి వచ్చే విధానం చెప్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. మేము కంప్లీట్ హెర్బల్ గార్డెన్, హెర్బల్ ప్లాంట్స్ మీద మా రీసెర్చ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ఎక్కడుందో మేము కూడా చూసి దాంట్లో ఇంకా ఏం యాడ్ చేయాలో కూడా తప్పకుండా అది చేద్దాం. చిల్లగింజల గురించి చెప్తున్నారు. చిల్ల చెట్టు విషముష్టి జాతిలోనిదే. విషముష్టి చెట్టు ఏమో పాయిజను, అదే జాతిలో ఉన్న ఈ నక్స్వామ్కి చిల్లగింజనేమో అమృతం. చిల్లగింజ బురద నీటిలో వేసిన బురద మొత్తము కిందికి అవుతుంది, స్వచ్ఛమైన వాటర్ పైన పేరుకుంటాయి. అవి తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ పోతాయి, వేడి తగ్గుతుంది, చాలా ఆరోగ్య గుణాలు ఉన్నాయి దాంట్లో. అదే కాకుండా ఇది మన వట్టివేరు కూడా చాలా అద్భుతమైంది. మీకు ఋషికేశ్ వెళ్తే గాయత్రి పరివార్ దగ్గర కొండపై నుంచి నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు పైన చిల్ల గింజల చెట్లు కూడా చాలా ఉన్నాయంట. అక్కడ నుంచి ఆ వేర్లను తడుపుకుంటూ వచ్చే వాటర్ను తాగితే నిజంగా ఇందాక మేడం ఎవరు అడిగారు ఫిల్టర్ ఎలా చేసుకోవాలి అనేది, ఆ ప్రాసెస్లోనే విజయరామ్ గారు ఉన్నట్టున్నారు. మనం అలాంటి వాటర్ను ప్యూరిఫై చేసే చెట్లు చాలా ఉన్నాయి. ఆ చెట్ల వేర్ల నుంచి వాటర్ను తిప్పుకుంటూ వచ్చి చివరిగా మట్టి కుండలకు వచ్చే విధానంగా ఎవరైనా చేయగలిగితే, అలాంటి కొత్త ప్లాన్ చేయగలిగితే వాటర్ ప్యూరిఫై అనేది ఇంకా అవసరమే లేదు. మా రఫీయుద్దీన్ గారు వర్షపు నీళ్ళను ఎన్ని రోజులు తాగారు మీరు? 7 నెలలు వర్షం నీళ్ళు పట్టుకొని అవే తాగారు. చెడిపోలేదా మరి? అట్లా మీరు ఎవరైనా రేర్ ప్లాంట్స్ కావాలన్నా, రేర్ ప్లాంట్స్ చూడాలన్నా కుకునూరుపల్లిలో మా ప్లేస్లో ఒక 120 రేర్ ప్లాంట్స్ను రింగ్స్ వేసి పెంచుతున్నాము. మొత్తము ఇంతకుముందు కౌలుకి ఇచ్చాము, దాన్ని తీసేసి అరుదైన మొక్కలు పెంచుతున్నాము. పెంచేది ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసమే. కుకునూరుపల్లి దగ్గర గజ్వేల్ దాటినాక ఉంటుంది, కరీంనగర్ రోడ్. హైదరాబాద్ నుంచి 80 ఉంటుంది, అవుటర్ నుంచి 80 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఉంటుంది. మీరు కావాలంటే ఎవరైనా రావచ్చు, మీకు ఏ మొక్కలు కావాలని ఇస్తాము. ప్రతి ఇంట్లో ఈ 10 ఔషధ మొక్కలు అపార్ట్మెంట్లో కూడా పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలు రోజు ఒక 2 స్పూన్ల 10 అందులో కలబంద వస్తుంది. మీరు ఇందాక అన్నారుగా నల్ల పసుపు కూడా ఉందండి, మేము ఇస్తాం. అది రణపాల ఉంటుంది, వాము ఆకు ఉంటుంది, ఇట్లాంటి తులసి ఉంటుంది. ప్రతి దానికి అక్కలకర్ర ఉంటుంది. అక్కలకర్ర చెట్టు అయితే ఒక చెట్టు మొక్క నాటితే దానికి మొగ్గలు వస్తాయి. మనకు బాగా జలుబు అయ్యి సర్ది అయ్యి జ్వరం వచ్చినప్పుడు ఆ ఒక్క మొగ్గను నములితే వితిన్ ఒక 10 నుంచి 15 నిమిషాలలో ఖచ్చితంగా తగ్గిపోతుందండి. ఇది చాలామందికి ఇచ్చాము, ప్రాక్టికల్గా చూపెట్టాము. ఇలాంటి చెట్లు మన ఇంట్లో ఉన్నట్టయితే మనం సిట్రజిన్ టాబ్లెట్లు, పారాసిటమాల్ వేసుకోవాల్సిన పని ఉండదు. నేలవేం లాంటివి అయితే జ్వరం వస్తే నేలవేం కషాయం తాగితే ఖచ్చితంగా తగ్గుతుంది. 25 సంవత్సరాలలో ఇట్లాంటి అనుభవాలు చాలా చూసినాం. ఇవన్నీ మన ఇంటి పక్కల చుట్టుపక్కల ఉండాలి. చెట్లు ఉండాలంటే నీరు కావాలి. నీరు కావాలంటే నీరును, ప్రతి నీటి బొట్టును ఎలా సేవ్ చేసుకోవాలో, ఎలా రక్షించుకోవాలనేది ఆయన పడే తపన చూస్తుంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి అర్జెంటుగా ఆ పని చేయాలి. నేను ఆల్రెడీ ఇంకుడు గుంతుంది, నేను చేసినాక ఫోటోలు సార్కు పంపిస్తాను. చాలా అవసరం అండి. నీరు లేకుండా మొక్కలు ఉండవు, మొక్కలు లేకుండా నీరు ఉండవు. ఈ సైక్లింగ్ ఇట్లానే నడుస్తుంది. మనము ఇంటి చుట్టూ అవసరానికి పనికొచ్చే చెట్లను పెంచుకుందాము. ఔషధ మొక్కల గురించి తెలుసుకుందాము. బిట్టర్ లీఫ్ అని మొన్న మొక్క వీడియో పెట్టాను నేను. ఎంత అద్భుతం అంటే ఒక్క మొక్క నాటితే ఒక 15 డేస్లో చాలా ఆకులు వచ్చింది. ఒక్క ఆకు నమిలితే షుగర్ 400 ఉంది, 200కి వచ్చింది. షుగర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు, ఇన్సులిన్ వాడేటోళ్ళు దాన్ని నేరుగా వాడకుండా క్రమ పద్ధతిలో వాడితే, చిన్న మొక్కలు ఇంటి పక్కన ఉండేటివి వాడితే షుగర్ లాంటి మొండి జబ్బులను కూడా తగ్గించుకోవచ్చు. మనం తెలుసుకొని ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎవరు వాడకూడదు, ఆ వివరాలు కాస్త మనకు తెలిసి ఉంటే ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. కలబంద ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. మొన్న ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు 10 ఎకరాల తోటలో ఎక్లిప్టా ఆల్బా, ఇది భృంగరాజ పెరిగింది. ఏం చేయాలి, తీసేయాలంటే కలుపు మందు ఉందా అని ఒక పెస్టిసైడ్ ఆఫీస్కి వచ్చాడు.
భృంగరాజ ఔషధ మొక్క అండి, ఆగండి నేను అడుగుతా ఒక కంపెనీ అని అడుగుతా అంటే నేను అడిగిన తర్వాత మేము మొత్తం తీసుకెళ్తాము, వాళ్ళు ఏమన్నా పెస్టిసైడ్స్ వాడినరా అంటే లేదండి ఏం వాడలేదు, కలుపు మందు వేద్దాం అనుకుంటున్నా. మొత్తం వచ్చి 10 ఎకరాలలో ఉన్నది మొత్తం తీసుకుపోయి 7 lakhs ఇచ్చారు వాళ్ళు. ప్రతి మొక్క ఇప్పుడు ఇక్కడ కనిపించే ప్రతి మొక్క కూడా ఔషధ మొక్కనే, మనకు తెలియదు. అట్లాంటివి కొన్ని అద్భుతంగా అంటే మనం పండించకుండానే మన నేలలో ఎన్నో రేర్ ప్లాంట్స్ తెలియకుండానే పండుతున్నాయి. అడ్డసరం లాంటి, నేలములక లాంటి, నేలవేం లాంటి, భృంగరాజు లాంటి ఎంత కాస్ట్లీ తెలుసా అవి. మార్కెట్లో చాలా రేటుగా ఉన్నాయి, వృధాగా ఉన్నాయి. మనం కలుపు మందు కొట్టి ఆ మొక్కలను కూడా ఎప్పటికీ బతకకుండా చేసి చంపేస్తున్నాం. వరి కన్నా విలువైన మొక్కలు కలుపు మొక్కలే. అవి మీరు నీడకెండి నుంచి పౌడర్ చేసి అమ్ముకుంటే దానికి మార్కెట్ ఉంది, దానికి ఒక రూట్ ఉంది, ఆ విధంగా పోతే కూడా సంపాదించుకోవచ్చు. ఉత్తరేణి వేప మొన్న ఫారెస్ట్ బయోడైవర్సిటీలో రీసోర్స్ పర్సన్గా వెళ్ళాను నేను, సెంట్రల్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ. దాంట్లో వేపది ఒకటి చెప్పానండి. వేప ఆకు పౌడర్ కూడా ప్రతి సూపర్ మార్కెట్లో 100 గ్రాములు 100 రూపాయలు ఉంది. వేపాకు పౌడర్తో సంపాదించే మా మిత్రులు ఉన్నారు. చేయలే నీడకెండ పెట్టాలి, పౌడర్ చేయాలి. సూపర్ మార్కెట్లలో వేపకేం లైసెన్సులు అవసరం లేదు, ఏది అవసరం లేదు, చేసుకోవచ్చు. అట్లానే మునగా చెప్పారు. మునగానైతే ఇప్పుడు 1000 రూపాయల కిలో ఫుల్ డిమాండ్గా ఉంది. అది కొద్దిగా వేప చెట్లు దాదాపు 6 నుంచి 7 లక్షల చెట్లు ఉన్నట్టు ఒక అంచనా ఉంది. ఎంత కట్ చేస్తే అంత వేప ఆకులు పెరుగుతాయి, దాన్ని వాడుకోవచ్చు. తులసి, వేప, ఈ బిటర్ లీఫ్, నేలవేము, ఈ అక్కలకర్ర, తర్వాత ఈ భృంగరాజ, ఎన్ని ఉన్నాయండి అబ్బా, ఎన్ని కలుపు మొక్కలు అన్నీ మాకు ఔషధ మొక్కలు కనిపిస్తాయి. మేము పంటకు బదులు కలుపునే వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనిపిస్తుంది. అట్లా మన చుట్టుపక్కల కూడా అడసరం ఉపయోగాలు, అడసరం ఆకు రసం తీసుకొని తేనె వాడొద్దన్నారు కాబట్టి తేనె గురించి కూడా ఇక చెప్పదాం, తగ్గిద్దాం అనుకుంటున్నా. వేడి నీళ్ళలో వేసుకొని తగ్గితే కాఫ్ తప్పకుండా తగ్గుతుందండి. అడ్డసరం ఆకు రసము దగ్గు, దమ్ము, ఆస్తమా మీద అద్భుతంగా పనిచేస్తుంది. కషాయం చేసుకొని తాగినా సరిపోతుంది. అడ్డసరం ఆకు కషాయం కూడా చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం 4 మిరియాలు వేసుకోండి, కావాలంటే దొరికితే తులసాకు వేసుకోండి. సార్ చెప్పినట్టు తులసి కేవలం పూజా వస్తువుగా పూర్వీకులు ఎందుకు పెట్టారో ఇంకా దాని గురించి మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది. తులసిలో లెమన్ సెంటెడ్ తులసి ఉంది, నిమ్మకు బదులు వాడచ్చు. ఇంకోటి మెంతు తులసి, జాండుబామ్ రాసుకున్నట్టు ఉంటుంది, ఒక ఆకు రాస్తే జాండుబామ్ అవసరమే లేదు అసలు. మీ దగ్గర పెంచండి, ఒకసారి పెంచితే తెలుస్తుంది, చాలా బాగుంటాయి. అట్లాంటి మొక్కలు ప్రతి ఇంట్లో ఉంటే వాటి వల్ల కూడా మనకు ఔషధ మొక్కల మీద అవగాహన కుదురుతుంది. తర్వాత మనకు ఆరోగ్యం బాగుంటుంది, పర్యావరణానికి మేలు చేసినట్టయితే, ఇలాంటి వాటర్ను కూడా సేవ్ చేసినట్టయితే వాటర్ కొరత కూడా పోతుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది. మేము ప్రతి చోట ఒక 100 మొక్కలది ఒక ప్రదర్శన కూడా పెడతాం. మొన్న సార్ వాళ్ళ తోటలో కూడా, రంగప్రసాద్ వారి తోటలో కూడా పెడితే మీడియా వాళ్ళు మొత్తం దాదాపు ఒక 4 గంటల తీసుకున్నారు. దాన్ని తీసుకొని ఎపిసోడ్లుగా ఇస్తున్నారు. 105 మొక్కల లాంగ్ ఫ్లెక్సీ ఒకటి ఉంది. ఒక్కొక్క మొక్క గురించి డీటెయిల్గా చెప్పడం జరిగింది. అది కూడా ఇప్పుడు రెగ్యులర్గా సిరీస్ లాగా వస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నాయి చాలా చెట్లు, ఔషధ మొక్కలు ఉన్నాయి. మన ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా ఈజీగా పెరిగే, నీడకు పెరిగే, పనికి వచ్చే, పర్యావరణానికి హితమైన, ప్రకృతి హితమైన మొక్కలు మేము ఒక 10 రకాలు సెలెక్ట్ చేసాము. వాటిని మీకు కావాలంటే ఇస్తాము. ఈ గ్రూప్ వాళ్ళకు మీరు పెంచుకోండి. ఎలా పెంచుకోవాలో మా రఫీద్దీన్ చెప్తారు. దానివల్ల కూడా ఎంతో కొంత పర్యావరణానికి మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.